హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. నేను శనివారం అయితే మేము అలా బయటికి వెళ్ళి ఇలా వచ్చేసామన్నమాట. ఇంక ఈరోజు సండే మా బావ రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు. ఇంకా మా రైతు బజార్ కూరగాయల్లో తప్పనిసరిగా ఉండేది గోంగూర అనమాట. ఇంకా గోంగూర వాడడంలో మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారనమాట. ప్రతి వారం కూడా మాకు గోంగూర ఉంటుందన్నమాట. తప్పనిసరిగా ఈ వారం కూడా వచ్చింది. మా వాళ్ళైతే కరివేపాకు, కొత్తిమీర, ఈ గోంగూర అన్నీ శుభ్రం చేసి డబ్బాల్లో వేసారు. ఇంక ఈ వారం ఏం తీసుకొచ్చారంటే బీరకాయ, ములక్కాడ, టమాటా, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఈ మధ్యన పచ్చిమిరపకాయలు అస్సలు కారం ఉండట్లేదు. ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా అస్సలు కారం ఉండట్లేదు. రకరకాల పచ్చిమిరపకాయలు తెప్పింటున్నాను. ఎందుకంటే ఒకటి కారంగా ఉంటే అది ఒకటి ఏమో కారం ఉండట్లేదు. ఇంకా ఈరోజైతే ఇంకా నేను రెడీ అవ్వలేదు, సండే కాబట్టి. ఇంకా నేను నైటీలోనే ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే సాయంత్రం ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే డోక్రా మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి. డోక్రా మీటింగ్ ప్రతి నెల ఉంటుంది. ఇంక ఈ నెల కూడా ఉందన్నమాట. నేను త్వరగా రెడీ అయిపోయి అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి మా అత్తయ్య గారిని తీసుకొని మా అత్తయ్య గారు నేనైతే అలా డోక్రా మీటింగ్కి వెళ్ళి ఇలా వచ్చేసామన్నమాట. ఇంక మేమైతే తడబడకుండా వారం అంతా అంటే ఏం కూర వండాలి ఏంటని 7 రోజులు టెన్షన్ ఏం లేకుండా ఈ సంవత్సరం అంతా ప్రతి నెల ప్రతి వారం ఏం వండాలని చెప్పేసి డిసైడ్ అయిపోతాం అనమాట. ఇంకా వారం అంతా అయ్యే కూరలో ఫస్ట్ రోజు అంటే సోమవారం మనం పప్పు కాకరకాయ వేపుడు కానీ లేకపోతే అరటికాయ వేపుడు కానీ, మంగళవారం ములక్కాడ గుడ్డు, అలా బుధవారం వాంచారు, బంగాళదుంప వేపుడు ఏదన్నా, ఇంకా లక్షవారం ఏదో ఒక పప్పు, నైట్ ఏమో బిర్యానీ. వారంలో 2 సార్లు బిర్యానీ తినేస్తున్నాను అంటండి. మామూలుగా కాదనమాట. అంత బిర్యానీ తింటే ఎంత లావుగా ఉంటాను కానీ ఎందుకు ఇంత సన్నంగా ఉంటాను అసలు ఊరికి ఎట్టగారం అండి. అలా అనమాట. ఇంకా శుక్రవారం మళ్ళీ పప్పు గోంగూర కానీ, పప్పు బీరకాయ కానీ, అలాగే కాకరకాయ ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా శుక్రవారం మాకు ఉంటుంది అనమాట. ఉదయం కాకరకాయ వేపుడు పప్పు, సాయంత్రం తప్పనిసరిగా చపాతీలు ఉంటాయి. ఇంకా అలాగా ఒక టైం టేబుల్ అయితే ఉందన్నమాట. వారం అంతా ఇంకా కంగారు పడకుండా ఏ కూర వండాలి ఏంటని టెన్షన్ పడకుండా ఒక టైం టేబుల్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం ఆ టైం టేబుల్ అలా ఫాలో అయిపోతూ ఉంటాం అనమాట. ఇంక ఏంటంటే వాంచారు కాసినప్పుడు అయితే ఎవ్వరు అడగరు. వాంచారు కాయలైనప్పుడు మాత్రం అడుగుతారు. మా అక్కల అమ్మాయి మనకు ఫోన్ చేసి చారు కాసావా పిన్ని అని అడుగుతుంది. కింద ఒక అక్క ఉంది, వాళ్ళ అమ్మాయికి కూడా చారు కావాలన్నమాట. చారు కాసావా పొద్దు అంటుంది. కాయలైనప్పుడు అందరూ అడుగుతారు, కాసినప్పుడు ఎవరు అడగరు. నేను కూడా వేసుకోను అసలు. చారు కాసిన మనిషిని నేనే వేసుకోను అనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ వేసుకుంటారు. కాసినప్పుడు ఎవరన్నా అడిగితే ఎత్తాను, బాగుంటుంది, పిల్లలు తినడానికి చక్కగా ఉంటుంది వాంచారు అనమాట. ఇంకా అదిగోండి అలా అనమాట. మా వారం టైం టేబుల్ అలా ఉంటుంది. ఇంకా ఈ టైం టేబుల్లో ఎటువంటి మార్పులు అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. అలా ఫాలో అయిపోతూ ఉంటాం. ఇంక ఈ సెలవులు ఇచ్చారు కానీ ఇంక సెలవులు అయిపోతున్నాయి కదా. ఇంకా సెలవులు ఇచ్చిన కాడ నుండి అయితే మా వాళ్ళు మామూలుగా కాదనమాట. ముగ్గురు కొట్టుకొని తిట్టుకొని మరీ అంత ఘోరం కాదులేండి. అప్పుడప్పుడు సరదాగా అలా కొట్టుకుంటూ ఉంటారు. అలా చిన్న గొడవలకే నాకు బీపీ వస్తుంది అనమాట. అప్పుడు నేనే వాళ్ళకన్నా గట్టిగా నేనే అరుస్తాను అనమాట. అప్పుడు వాళ్ళు సైలెన్స్ అయిపోతారు. అలా వాళ్ళ ముగ్గురిని అలా భయపెట్టి ఒక లైన్లో పెట్టాను అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే. ఇంకేంటంటే పిల్లలు స్కూల్ తీస్తున్నారు కాబట్టి పెద్దోళ్ళు ఇద్దరు వేరే స్కూలు, చిన్న అమ్మాయి అయితే వేరే స్కూల్ అనమాట, ఇంటికి దగ్గరలో స్కూల్. ఇంక ఈ సంవత్సరం అయితే ఇంక ముగ్గురిని కట్టకట్టి ఒకే స్కూల్లో వేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇంక ముగ్గురు రేపటి నుండి స్కూల్ తెరిచిన కాడ నుండి ఒకే స్కూల్కి వెళ్తారు. కాకపోతే పెద్దోళ్ళు ఇద్దరు హై స్కూల్లో ఉంటారు. మా చిన్న అమ్మాయి మాత్రం ఎలిమెంటరీలో ఉంటుంది. కానీ ఒకటే క్యాంపస్ అనమాట. ఎదురుబెదురుగా ఉంటాయి బిల్డింగ్లు. ఇంకా గ్రౌండ్ కూడా ఒకటే. మొత్తం ముగ్గురు కూడా చక్కగా కలిసిమెలిసి ఒకే స్కూల్లో చదువుకుంటారనమాట. ఇంకా అదొక్కటే ఈ జీవితానికి హ్యాపీనెస్. మనలాంటి మిడిల్ క్లాస్ జనాలకి డబ్బులు ఎన్ని ఉన్నా డబ్బులు లేకపోయినా ఏదో మనకి నచ్చింది అప్పుడప్పుడు
జరుగుతూ ఉంటే అదే పెద్ద హ్యాపీనెస్ కోట్లతో సమానం అనమాట. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నారు కదా. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే మాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే మాకు ఇంకా చేయాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఎందుకు స్టార్ట్ చేశానో మీ అందరికీ తెలుసు. అలాగే నాకులాగా ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఏదో ఒక్క కాన్సెప్ట్ అనుకొని రండి. అది ఎంతలా అయినా అంటే నా సలహాలు ఎవరు పాటించట్లేదు. ఎందుకంటే గెలిచిన వాళ్ళు మాట వింటారు కానీ గెలవని వాళ్ళ మాట ఎవరో వినరు. ఇంక నేను చెప్పినా మీరు వినరని నాకు తెలుసు అనమాట. అదే ఇంకా అంటే కాకపోతే నాకులాగా కొత్త వాళ్ళు ఎవరు రాకండి. ఎందుకంటే వచ్చిన నాకన్నా తెలివైన వాళ్ళు వచ్చినా ఏదో ఒక దాని మీద ఫిక్స్ అయిపోయి వచ్చి టార్గెట్ కొడితే అదే ఆ ఫీలే వేరనమాట. నాకులా కన్ఫ్యూజ్ అయ్యి వస్తే ఏది సాధించలేం. ఏదో ఆతృతగా వచ్చేసాను కానీ ఏం చేయాలి ఏంటని ఏమీ ఐడియా అంటూ లేదనమాట. వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి, అలాగే వీడియో తీసే వాళ్ళు కూడా ఉండాలి. ఎప్పుడైనా మా వాళ్ళు వీడియో తీయమంటే అల్లా పారిపోతారనమాట. మా పిల్లలు అయితే ఇలా పారిపోతారు, మా ఆయన అయితే అల్లా పారిపోతారు. ఇంక నేను ఏం చేస్తానంటే ఏ వాటర్ బాటిల్కి ఏదో దానికి అలా పెట్టి ఫోన్ తీస్తానమాట. అవి అయితే పారిపోవు కదా, గోడలో వాటర్ బాటిల్లో చెప్పిన మాట ఉంటాయి. వీళ్ళు అయితే అసలు చెప్పిన మాట వినరు. వీడియో తీయమంటే పారిపోతారు. పోనీ తీసుకుందాం రండి అన్నా కూడా పారిపోతారు అనమాట. ఒక ఫోటో కానీ వీడియోకి కానీ అసలు దొరకరు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరైనా సపోర్ట్ ఉంటేనే రండి, ఎవరు సపోర్ట్ లేకుండా రాకండి. అంటే అన్నీ